ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో చాలా వర్గాలు కూడా ఇప్పటికే గులాబీ పార్టీకి దూరమయ్యాయి. ఇక ఆ టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలనే వారు చాలామంది ఉన్నారు. అలాంటి ఓటు బ్యాంకు ఇన్నాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉండేవి. అయితే కాంగ్రెస్ పూర్తిగా ఢీలా పడడంతో ఆ ఓటు బ్యాంకు పూర్తిగా కమలం వైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా కొనసాగిన వర్గాలను ఇప్పుడు బీజేపీ తన వైపు లాక్కుంది. కాంగ్రెస్కు ఓటేసినా ప్రయోజనం లేదు, బీజేపీకి వేస్తే టీఆర్ఎస్ ఓడుతుంది అనే లెక్క గ్రేటర్ల ఫలితాలలో స్పష్టంగా కూడా కనిపిస్తోంది. రైట్, ఇక మొత్తంగా మనం చూడొచ్చు, ఏదైతే యూసఫ్గూడలో 2016లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ విజయం సాధించారో ఆ తర్వాత ఆర్సీపురంలో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గతంలో కూడా ఇటు ఏదైతే హఫీజ్పేటలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి గతంలో కూడా విజయం సాధించింది. మరోవైపు ఇటు మెట్టుగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి సునీత గతంలో కూడా ఇక్కడ 2016 ఎన్నికలలో కూడా గెలిచింది. ఇటు ఆ చెర్లపల్లిలో బొంతు శ్రీదేవి టీఆర్ఎస్ పార్టీ నుంచే విజయం సాధించింది 2016. ఇప్పుడు కూడా ఇటు ఏదైతే బాలాజీ నగర్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి ఆ సిరిచ 2016 ఇప్పుడు కూడా గెలుపొందారు. ఇటు అల్లాపూర్లో కూడా టీఆర్ఎస్ సబిహా బేగం కూడా విజయం సాధించారు. దాంతోపాటుగా 2016లో కూడా వారే విజయం సాధించారు. ఇటు పటాన్ చెరువులో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి కుమార్ యాదవ్ కూడా గెలుపొందారు గతంలో కూడా. ఇటు మరోవైపు జగద్గిరి గుట్టలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి జగన్ అయితే విజయం సాధించారు. ఈ స్థానంలో గతంలో మాత్రం కాంగ్రెస్ గెలుపొందింది. ఇప్పుడు మాత్రం ఇక్కడ టీఆర్ఎస్ అయితే కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నాచారంలో కూడా చూడొచ్చు, టీఆర్ఎస్ అభ్యర్థి శాంతి గెలుపొందారు. ఇక్కడ కూడా ఏదైతే గతంలో కూడా ఇక్కడ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కూడా విజయం సాధించిన పరిస్థితి. ఇక సనత్ నగర్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి ఏదైతే లక్ష్మి గెలుపొందారు, గతంలో కూడా ఇక్కడ కూడా టీఆర్ఎస్ఏ గెలుపొందిన పరిస్థితి. ఏదైతే ఇక్కడ మరోవైపు కూడా చూడొచ్చు, ఇటు నవజీవన్ రెడ్డి కూడా గతంలో ఇక్కడ ఏదైతే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే బీజేపీ గెలిచింది, కానీ గతంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సీటును కూడా ఏదైతే ఈసారి టీఆర్ఎస్ కూడా గెలుచుకోలేని పరిస్థితి కనిపించింది. ఇటు మరోవైపు కూడా అల్వాల్ నుంచి కూడా టీఆర్ఎస్ చింతల విజయశాంతి కూడా విజయం సాధించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు అల్వాల్లో కూడా 2016లో కూడా చింతల విజయశాంతి ఇక్కడ విజయం సాధించారు. ఇప్పుడు 2020లో కూడా ఇక్కడ వారే విజయం సాధించారు. ఇటు కుత్బుల్లాపూర్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి గౌరీష్ పారిజాత కూడా గెలుపొందారు. టీఆర్ఎస్ స్థానం ఏది ఈసారి కూడా టీఆర్ఎస్ తన స్థానాన్ని తాను కాపాడుకోవడం జరిగింది. ఇటు కేపీహెచ్పీ కాలనీలో కూడా శ్రీనివాస్ టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అయితే ఇక్కడ గతంలో మాత్రం టీడీపీ గెలిచింది 2016 ఎన్నికలలో, కానీ ఇప్పుడు ఈ స్థానంలో మాత్రం ఏదైతే టీఆర్ఎస్ గెలుపొందిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటు కాప్రాలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి స్వర్ణ రాజన్ గెలుపొందారు. అయితే గతంలో కూడా ఇక్కడ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. ఇటు మరోవైపు కూడా చూడొచ్చు, ఏదైతే మియాపూర్లో కూడా ఏదైతే టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీకాంత్ విజయం సాధించారు. గతంలో కూడా ఈ స్థానం కూడా టీఆర్ఎస్ తన స్థానాన్ని తాను కైవసం చేసుకున్న పరిస్థితి. ఇటు చందానగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి మంజుల గెలుపొందారు. అయితే 2016 ఎన్నికలలో కూడా ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు కాబట్టి ఇప్పుడు తన స్థానాన్ని తానే దక్కించుకున్నారు. ఇటు మరోవైపు కూడా చూడొచ్చు, ఇటు గోల్నాకకు సంబంధించి కూడా ఏదైతే నెక్స్ట్ టీఆర్ఎస్ అభ్యర్థి ఏదైతే లావణ్య విజయం సాధించారు. ఇక్కడ 2016 ఎన్నికలలో కూడా ఈ స్థానాన్ని కూడా టీఆర్ఎస్ తన స్థానాన్ని తానే కాపాడుకోవడం జరిగింది. ఈసారి కూడా తన స్థానాన్ని ఇక్కడ దక్కించుకుంది. ఇటు మరోవైపు చూడొస్తూ ఇక సుభాష్ నగర్కి వెళ్తే సుభాష్ నగర్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి హేమలత గెలుపొందారు. అయితే 2016లో కూడా ఇక్కడ కూడా టీఆర్ఎస్ తన స్థానాన్ని తాను గెలుపొంది. ఇక గోషామహల్లో బీజేపీ అభ్యర్థి లాల్ సింగ్ విజయం సాధించారు. ఈ ప్రస్తుతం మాత్రం గోషామహల్కి సంబంధించి
ఇక్కడ ప్రధానంగా కూడా ఏదైతే బీజేపీ విజయం సాధించింది, గతంలో ఈ స్థానం మాత్రం టీఆర్ఎస్. ఇక బేగం బజార్కి వెళ్తే ఇక్కడ బీజేపీ అభ్యర్థి శేఖర్ యాదవ్ విజయం సాధించారు. అయితే గతంలో కూడా ఇది బీజేపీ స్థానమే, తన స్థానాన్ని తాను మాత్రం కైవసం చేసుకుంది. ఇక నాగోల్లో మాత్రం గతంలో ఇక్కడ టీఆర్ఎస్ స్థానం ఉండేది, కానీ ఇప్పుడు బీజేపీ అభ్యర్థి అరుణ విజయం సాధించారు. గతంలో మాత్రం ఇక్కడ టీఆర్ఎస్ మాత్రం భారీ మెజార్టీతో గెలిచిన పరిస్థితి, కానీ ఈసారి ఏదైతే పూర్తి స్థాయిలో బీజేపీ చేతిలోకి వెళ్ళింది. ఇక మన్సూరాబాద్లో కూడా కొప్పుల నరసింహారెడ్డి బీజేపీ గెలుపొందారు. ఈ స్థానం మాత్రం టీఆర్ఎస్దే 2016లో, కానీ ఈ స్థానాన్ని కూడా టీఆర్ఎస్ కోల్పోయి ఏదైతే బీజేపీ చేతిలోకి అప్పగించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక చెంపపేటలో మధుసూదన్ రెడ్డి బీజేపీ గెలుపొందారు. ఈ స్థానం కూడా టీఆర్ఎస్కు సంబంధించింది. 2016 ఎన్నికలలో కూడా అతి సునాయాసంగా ఈజీగా గెలిచిన పరిస్థితి ఇక్కడ చెంపపేటకు సంబంధించి మధుసూదన్ రెడ్డిది. ఇక్కడ మాత్రం టీఆర్ఎస్తో. ఇక మంగళహాట్ బీజేపీ అభ్యర్థి శశికళ గెలుపొందారు. అయితే మంగళహాట్కు సంబంధించి ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ తన స్థానాన్ని కోల్పోయింది. ఇక గన్ ఫౌండరీకి సంబంధించి బీజేపీ అభ్యర్థి శశికళ గెలుపొందారు, కానీ ఈ స్థానం కూడా టీఆర్ఎస్దే 2016లో. కానీ 2016 ఎన్నికలలో సునాయాసంగా గెలిచిన సీట్లన్నీ కూడా టీఆర్ఎస్ కోల్పోయి బీజేపీకి అప్పగించిన పరిస్థితి. ఇటు కొత్తపేటలో కూడా బీజేపీ అభ్యర్థి సురేఖ గెలుపొందారు. ఈ స్థానానికి సంబంధించి కూడా ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. దాదాపు ఎల్బీ నగర్ నాగోలుకు సంబంధించిన ఏరియాలలో పూర్తి స్థాయిలో కూడా టీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది, కానీ ఈసారి మాత్రం లేదు. ఇటు చైతన్యపురి రంగ వెంకట నరసింహారావు బీజేపీ తన స్థానాన్ని గెలిచింది, కానీ ఈ స్థానం కూడా టీఆర్ఎస్దే. ఇక్కడ టీఆర్ఎస్ ఏదైతే తన సీట్ను కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా చాలా సునాయాసంగా కూడా ఇక్కడ గెలుపొందింది చైతన్యపురికి సంబంధించి, కానీ ఈసారి అక్కడ ఓటమి పాలైంది. ఇక మరోవైపు చూడొచ్చు అడిక్మెంట్కి వెళ్దాం. అడిక్మెంట్కు సంబంధించి కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థి సునీతా ప్రకాష్ విజయం సాధించారు. అయితే అడిక్మెంట్కు సంబంధించి కూడా ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఈసారి చాలా తేడాతో ఓడిపోయిన పరిస్థితి అయితే చూసాం. అడిక్మెంట్లో పూర్తి స్థాయిలో కూడా టీఆర్ఎస్ తన కైవసం ఉండేది. ఇక హబ్సిగూడకు సంబంధించి బీజేపీ అభ్యర్థి చేతన విజయం సాధించారు. ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే భార్యకు సంబంధించి ఆ టీఆర్ఎస్ నుంచి ఇక్కడ ఏదైతే ఆ పోటీ చేశారో ఎమ్మెల్యే భార్య కూడా ఇక్కడ సతీమణి కూడా ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ఇటు రాజేంద్ర నగర్లో బీజేపీ అభ్యర్థి అర్చన గెలుపొందారు. ఈ అర్చన స్థానానికి సంబంధించింది కూడా ఇక్కడ టీఆర్ఎస్కు సంబంధించిన స్థానం, ఈ స్థానాన్ని కూడా కోల్పోయారు. ఇక అత్తాపూర్కు వెళ్దాం. అత్తాపూర్లో బీజేపీ అభ్యర్థి సంగీత గెలుపొందారు. సంగీత స్థానం కూడా 2016లో ఆ టీఆర్ఎస్కు సంబంధించింది. అయితే ఈ స్థానాన్ని కూడా టీఆర్ఎస్ కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు కూడా చూద్దాం. ఇటు ఏదైతే గౌలీపురాలో కూడా బీజేపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి గెలుపొందారు. అయితే 2016లో మాత్రం ఈ స్థానం మాత్రం ఖచ్చితంగా బీజేపీ తన స్థానం మాత్రం నిలుపుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక సైదాబాద్కు వెళ్దాం. సైదాబాద్కు సంబంధించి ఏదైతే బీజేపీ అభ్యర్థి కె అరుణ విజయం సాధించారు, కానీ ఇక్కడ సైదాబాద్కు సంబంధించి 2016 ఎన్నికలలో ఏదైతే టీఆర్ఎస్ అభ్యర్థిది, కానీ ఇక్కడ బీజేపీ గెలుపొందింది. ఇక సరూర్ నగర్కి వెళ్దాం. సరూర్ నగర్లో బీజేపీ అభ్యర్థి ఆకుల శ్రీవాణి గెలుపొందారు. అయితే ఆకుల శ్రీవాణికి సంబంధించి ఇది కూడా టీఆర్ఎస్ స్థానానికి సంబంధించిందే. అయితే టీఆర్ఎస్ తన స్థానాన్ని ఇక్కడ కోల్పోయిన పరిస్థితి. ఇక గండి అన్నారానికి వెళ్తే గండి అన్నారంలో బీజేపీ అభ్యర్థి ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. అయితే ఇక్కడ మాత్రం ఏదైతే గండి అన్నారంలో ప్రేమ్ మహేశ్వర్ రెడ్డికి సంబంధించి ఇది కూడా టీఆర్ఎస్ స్థానమే. అయితే టీఆర్ఎస్ స్థానం తన స్థానాన్ని కోల్పోయిన పరిస్థితి, కానీ గండి అన్నారంలో బీజేపీ అభ్యర్థి చేతిలో ప్రేమ్ మహేశ్వర్ రెడ్డికి సంబంధించి ఇక్కడ మాత్రం గతంలో టీఆర్ఎస్ పార్టీ చాలా సునాయాసంగా గెలిచిన పరిస్థితి. ఎక్కడ కూడా ఇతర పార్టీలు మాత్రం ఎక్కడ తనకు పోటీ రాలని పరిస్థితి, కానీ ఈసారి ఓడిపోయిన పరిస్థితి. ఆర్కేపురం వెళ్దాం. ఆర్కేపురంలో బీజేపీ అభ్యర్థి రాధా విజయం సాధించారు. గతంలో కూడా ఇది బీజేపీ స్థానమే, తన స్థానాన్ని తానైతే నిలుపుకున్న పరిస్థితి. ఇక వనస్థలిపురం వెళ్దాం. వనస్థలిపురానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి గెలుపొందారు. అయితే ఇక్కడ టీఆర్ఎస్ తన స్థానాన్ని కోల్పోయింది అనుకోవచ్చు. అయితే వనస్థలిపురంలో 2016కు సంబంధించి చాలా సునాయాసంగా గెలిచింది. ఆ టీఆర్ఎస్ అభ్యర్థికి ఎక్కడ కూడా పోటీ ఇవ్వని పరిస్థితి. అలాంటిది వనస్థలిపురంలో ఈసారి ఆ బీజేపీ అభ్యర్థి గెలుపొందడం, ఇటు టీఆర్ఎస్ పతనం కావడం అయితే మనం చూసాం. ఇక మెహదీపట్నానికి వెళ్దాం. మెహదీపట్నంలో ఇటు ఏదైతే ఎంఐఎం అభ్యర్థికి సంబంధించి ఏదైతే మజీద్ హుస్సేన్ గెలుపొందారు. అయితే ఇది ఎంఐఎం పార్టీతే. గతంలో కూడా ఇక్కడ ఎంఐఎం సేమ్ ఇప్పుడు గెలిచిన ఆధిక్యంతోనే కూడా గెలవడం జరిగింది. మళ్ళీ తన స్థానాన్ని తాను కాపాడుకుంటున్నారు. ఇటు దత్తాత్రేయ నగర్కు సంబంధించి జాకీర్ ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తి. గతంలో కూడా ఇక్కడ ఎంఐఎం తన స్థానాన్ని తాను దక్కించుకుంది. ఇక మరోవైపు డబీర్పురాకు వెళ్దాం. ఎంఐఎం హుస్సేన్ ఖాన్ ఏదైతే హుస్సేన్ ఖాన్ కూడా గతంలో ఎంఐఎం పార్టీ నుంచి ఇక్కడ ఎంఐఎం తన స్థానాన్ని తానైతే గెలుపొందడం జరిగింది. ఇక సులేమాన్ నగర్కి వెళ్దాం. అక్కడ కూడా ఏదైతే అబిదా సుల్తాన్ ఎంఐఎం పార్టీకి సంబంధించి తన అభ్యర్థిని తానైతే నిలుపుకున్నారు. గతంలో కూడా ఈ స్థానం వారిదే. ఇక శాస్త్రీపురంలో కూడా ఎంఐఎం పార్టీ ఏదైతే
ముబీద్ తన గెలుపు పొందారు. అయితే గతంలో కూడా ఇది ఎంఐఎం పార్టీ స్థానానికి సంబంధించిందే. తన స్థానం అయితే కాపాడుకోవడం జరిగింది. ఇక అదూబౌలిలో కూడా ఎంఐఎం పార్టీ అభ్యర్థి మహమ్మద్ సలీం అయితే గతంలో కూడా ఇది ఎంఐఎం పార్టీకి సంబంధించి ఎంఐఎం తన స్థానాన్ని మాత్రం కోల్పోయలేదు, తన స్థానాన్ని తానే దక్కించుకుంది. ఇక కిషన్ బాగ్కి వెళ్దాం. కిషన్ బాగ్లో కూడా గతంలో కూడా ఏదైతే అభ్యర్థి తన స్థానాన్ని తానైతే గెలుపొందింది. ఇక మరోవైపు వర్కర్స్లో కూడా ఎంఐఎం అభ్యర్థి షబానా బేగం కూడా తన విజయం సాధించింది. ఇటు మరోవైపు పత్తర్గట్టిలో కూడా ఎంఐఎం అభ్యర్థి సుహేల్ కాద్రి కూడా విజయం సాధించారు. ఇక రియాజ్ నగర్లో కూడా ఎంఐఎం అభ్యర్థి ముస్తాబ్ బేగన్ కూడా విజయం సాధించారు. గతంలో కూడా ఈ స్థానాలన్నీ కూడా ఎంఐఎంఏ. ఇక రామ్నాస్పురాలో కూడా ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ ఖరీద్ కూడా గెలుపొందారు. గతంలో కూడా ఇది ఎంఐఎం పార్టీదే. ఇటు టోలీ చౌకీ ఆయేషా ఉమేరా ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తి. గతంలో కూడా ఇక్కడ 2016లో కూడా ఎంఐఎం అభ్యర్థి గెలుపొందారు. ఇప్పుడు కూడా ఆ అభ్యర్థి గెలుపొందారు. ఇక జాగ్బాగ్లో కూడా ఎంఐఎం అభ్యర్థి రవీంద్ర గెలుపొందారు. ఇక పూర్తి స్థాయిలో కూడా ఎంఐఎం పార్టీ తన స్థానాలను అయితే గెలుపుకుంది. ఇక మరోవైపు కాంగ్రెస్కి వెళ్దాం. కాంగ్రెస్కు సంబంధించి ఏస్రావు నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీషారెడ్డి గెలుపొందారు. ఇటు ఉప్పల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి రజిత కూడా గెలుపొందిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఓవరాల్గా చూడొచ్చు కొన్ని స్థానాలలో ఏదైతే బీజేపీకి వచ్చిన స్థానాలలో పూర్తి స్థాయిలో కూడా టీఆర్ఎస్ తన స్థానాలను కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.